రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు డిఎస్సి అభ్యర్థులు అదే విధంగా జెంజీ వీళ్ళందరి ఆధ్వర్యంలో నిన్న నిరసన కార్యక్రమాలు జరిగినాయి. ఏదైతే డిఎస్సి 2025లో జరిగినటువంటి అక్రమాల మీద నారా లోకేష్ రాజీనామా చేయాలని, అదే విధంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి 175 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రజాస్పందన నిన్న వస్తే దాన్ని తట్టుకోలేనటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పెట్టినటువంటి హెడ్డింగ్ వైసీపీ నిరసనలో కూలీలని హెడ్డింగ్ పెట్టాడు. చంద్రగిరిలో వైసీపీ ర్యాలీలో వలస కూలీలు అంట. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీకు వలస కూలీలు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి వల్ల నీకు వలస కూలీలు. మళ్ళీ పక్కన చూడండి, సూళ్లూరుపేటలో చేపట్టిన వైసీపీ ర్యాలీలో పాల్గొనేందుకు తరలించిన ఇంటర్ విద్యార్థులు, ఇక్కడేమో ఇంటర్ విద్యార్థులు తరలించేశారంట, అక్కడేమో కూలీలు అంట. అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే ఏదైతే విద్యార్థులు తరలించినట్టు అయిద్దా? మళ్ళీ నీకు రాక్షస ఆనందం అనమాట. 300 ఇచ్చి తీసుకొని వచ్చారంట. మధ్యలో నువ్వేమన్నా బ్రోకర్ పని చేసావా? మేము 300 ఇస్తే, లేదంటే నువ్వేమన్నా మధ్యలో కమిషన్ తీసుకొని వాళ్ళకి ఇచ్చావా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనాలు వస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలకి జనస్పందన వస్తుంటే తట్టుకోలేక నీ రోతరాతలు రాస్తున్నావు అని అర్థమైంది. ఇది ఒక్కటే కాదండి, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల్లో ఎలా నిరసనలు తెలిపారో ఇంకా అనేక వర్గాలు కూడా నిన్న అనేక సార్లు నిరసన తెలిపినటువంటిది. ఏదంటే వేలాది మంది ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్మికులు, స్కీమ్ వర్కర్లు సమస్యలు పరిష్కరించాలని చెప్పి విజయనగరం కలెక్టరేట్ ముట్టడించినటువంటి సందర్భం. మరి ఇంకొకటి చూస్తే ధర్మవరం అనంతపురం ప్రధాన రహదారిపై బైఠాయించి చేనేత కార్మికులు ఏదైతే నేతన్న సాయం అందలేదని చెప్పి నిరసన తెలిపినటువంటిది. అలానే మదనపల్లిలో కూడా రోడ్డెక్కినటువంటి నేతన్నలు చేనేత నేస్తం 25,000 డబ్బులు చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టాడని చెప్పి నిరసనలు. అలానే వెలిగొండ నిర్వాసితులకు R&R ప్యాకేజ్ కోసం మార్కాపురం జిల్లా కలెక్టరేట్ ముట్టడించినటువంటి సందర్భం. రావాల్సిన బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు విజయవాడ నగరపాలక సంస్థను ముట్టడించినటువంటి సందర్భం నిన్న. అదేవిధంగా 2025లో కృష్ణానది వరదల కారణంగా పంట నష్టపోయినటువంటి వేమూరు నియోజకవర్గ రైతులు కొల్లూరు రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడించి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నిన్న అడిగినటువంటి సందర్భం. అలానే విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విజయవాడ గుణదల్లో విద్యుత్ కార్మికులు నిరసన. అలానే తమ డిమాండ్లు పరిష్కరించాలని నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మె చేపట్టబోతున్నారు, జుడాల సమ్మె. సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు ఈ రోజు రోడ్డెక్కి నిరసన తెలియజేస్తా ఉంటే ఈ బూతు పత్రికలు, ఆ బూతు ఛానళ్ళు వాళ్ళ కనీసం కొద్దిగన్నా సిగ్గుపెట్ల దేవుడు. ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు కనపడతా ఉంటే ఒక్కరోజు ఇన్ని నిరసనలు తెలియజేస్తా ఉంటే ఇన్ని వర్గాలు ఎక్కడ ఇతనికి ఏం కనపడదు. రైతన్న యూరియా అందట్లేదని నిరసన వ్యక్తం చేసినా యూరియా వాడొద్దని చెబుతారు వీళ్ళు. ఇలా ఉంటే ఇలా రాతలు నిన్న నిరసనలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాన్ని తట్టుకోలేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక తప్పుడు హెడ్డింగ్లు పెట్టి రాక్షస ఆనందాన్ని పొందారనేది మాత్రం వాస్తవం.